నమస్తే. సినీ ఇండస్ట్రీకి పైరసీ వెబ్సైట్లు పెద్ద తలనొప్పిగా మారాయి. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఇవి మళ్లీ తెరపైకొచ్చి నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. థియేటర్లలో పైసా ఖర్చు లేకుండా, ఓటీటీ సబ్స్క్రిప్షన్ల గొడవ లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా సినిమాలు చూసేసే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లు లేటెస్ట్గా నెట్టింట మళ్లీ యాక్టివ్ అయ్యాయి. కొంతకాలం సైలెంట్గా ఉన్న ఈ పైరసీ వెబ్సైట్లు ఇప్పుడు మరింత స్పీడుగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను లీక్ చేస్తూ టాలీవుడ్ వర్గాలలో గుబులు రేపుతోంది. కొన్ని నెలల క్రితం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేయడంతో ఈ వెబ్సైట్లకు బ్రేక్ పడింది. ఇక ఐబొమ్మ పని అయిపోయింది అని ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునే లోపే బెయిల్పై బయటకొచ్చారు. అంతే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సరికొత్త పేర్లతో ఉన్న డొమైన్లు, మిర్రర్ లింకులతో ఐబొమ్మ, బప్పం టీవీలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. వీటితో పాటు పాత కిలాడి, మూవీ రూల్డ్ కూడా జత కలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్నిసార్లు లింకులను బ్లాక్ చేసినా డొమైన్ల పేర్లు మార్చేస్తూ కొత్త అవతారాలలో వస్తున్నారు. అసలు ఈ వెబ్సైట్లను వెనుక ఉండి నడిపిస్తోంది ఎవరు? రవి బెయిల్పై వచ్చాక మళ్ళీ ఆయనే రంగంలోకి దిగాడా, లేక వేరే గ్యాంగ్ ఏదైనా ఐబొమ్మ బ్రాండ్ నేమ్ను వాడుకుంటోందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన కొత్త సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్డి క్వాలిటీతో ఈ సైట్లలో ప్రత్యక్షం అవ్వడం సినీ నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. అటు థియేటర్ కలెక్షన్లు, ఇటు ఓటీటీ బిజినెస్ దెబ్బతింటూ ఉండడంతో టాలీవుడ్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంటీ పైరసీ వింగ్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. డిజిటల్ దునియాలో హల్చల్ చేస్తున్న ఈ పైరసీ వెబ్సైట్లకు శాశ్వతంగా బ్రేక్ పడేది ఎప్పుడు అని సినీ ఇండస్ట్రీ తలలు పట్టుకుంటోంది. మరోసారి ప్రత్యక్షమైన ఐబొమ్మ, బప్పం టీవీలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి.